ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. కన్యా రాశివారికి జూన్ 26, 27, 28, 29 తేదీలు ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ 4 రోజుల ప్రధాన సందేశం ఒక్కటే: మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది. గతంలో మీ చేతుల నుండి జారిపోయిన అవకాశం కావచ్చు, కోల్పోయిన ధనం కావచ్చు, దూరమైన వ్యక్తి కావచ్చు, నిలిచిపోయిన ఉద్యోగం కావచ్చు, లేదా నెరవేరని కోరిక కావచ్చు. కానీ ఈ 4 రోజుల గ్రహస్థితి కన్యా రాశివారికి ఒక అద్భుతమైన శుభ సంకేతాన్నిస్తోంది. మీరు బాధపడిన దానికంటే, మీరు ఎదురుచూసిన దానికంటే, మీరు ఊహించిన దానికంటే పెద్ద వరం మీ జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ వీడియోలో కుటుంబం, ప్రేమ, వివాహం, ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, ఆరోగ్యం, విద్య, అదృష్టం, గ్రహాల ప్రభావం, ప్రత్యేక పరిహారాలు, దర్శించాల్సిన దేవాలయాలు మరియు మీ జీవితాన్ని మార్చగల ముఖ్యమైన సూచనలను పూర్తిగా వివరించబోతున్నాము. ముఖ్యంగా ఈ 4 రోజులలో మీకు రాబోయే శుభవార్త ఏమిటి, ఏ విషయంలో అదృష్టం కలిసి రాబోతోంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను కూడా తెలుసుకుంటారు. అందుకే కన్యా రాశివారు ఈ వీడియోను ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో వదిలేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం. ప్రేమ మరియు పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఉద్యోగం మరియు వ్యాపారం మరియు ధన సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, రాజకీయ మరియు కోర్టు సమస్యలు. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి ఫోన్ చేయండి, శాశ్వత పరిష్కారం చూపబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9908806652. వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా జ్యోతిష మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మా ప్రతి రాశి ఫలితాలు మరియు జ్యోతిష్య వీడియోలు మీకు వెంటనే అందుతాయి. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో పనిచేశాయా లేదా అనే విషయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మీ అనుభవం మరొకరికి మార్గదర్శకంలా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా జూన్ 26, 27, 28, 29 తేదీలలో కన్యా రాశివారికి గ్రహాలు ఏవి చెప్పబోతున్నాయో తెలుసుకుందాం. గతంలో కోల్పోయిన అవకాశాల వెనుక దాగి ఉన్న అదృష్టం. కన్యా రాశివారికి ఈ సమయంలో గ్రహాలు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాయి. చాలామంది గతంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొందరు ఒక మంచి ఉద్యోగం చేజారిపోయిందని బాధపడుతూ ఉంటారు. మరికొందరు తమకు రావాల్సిన డబ్బు రాలేదని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొందరు నమ్మిన వ్యక్తి దూరమైపోయాడని మనసులో పెట్టుకుని ఉంటారు. కానీ ఈ 4 రోజుల గ్రహస్థితి మీకొక అద్భుతమైన సంకేతాన్నిస్తోంది. మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది అనే ప్రధాన సందేశం ఇప్పుడు మీ జీవితంలో నెమ్మదిగా నిజం కాబోతోంది. ఎందుకంటే బుధుడి అనుగ్రహం వల్ల మీ ఆలోచనల్లో కొత్త మార్పులు వస్తాయి. ఇంతకాలం ఒకే దారి కనిపించిన మీకు ఇప్పుడు 2-3 కొత్త మార్గాలు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితాలు ఇప్పుడు మీ ముందుకు రావడం మొదలవుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని పట్టించుకోనివారు ఇప్పుడు మీ సలహా కోసం ఎదురుచూసే పరిస్థితి రావచ్చు. కొందరికి అకస్మాత్తుగా పాత పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు. మీరు ఎప్పుడో చేసిన సహాయం ఇప్పుడు వేరే రూపంలో తిరిగి మీ వద్దకు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం రోజుల్లో మీ మనసులో ఒక కొత్త ఆశ పుడుతుంది. ఇంతకాలం ఎందుకిలా జరుగుతోంది అని ప్రశ్నించిన మీరు ఇప్పుడు దీనికంతా ఒక కారణం ఉందని అర్థం చేసుకుంటారు. దేవుడు మీకు చిన్నదాన్ని తీసుకొని పెద్దదాన్ని ఇవ్వడానికి సమయం సిద్ధం చేస్తున్నాడని తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా మీలో మార్పు కనిపిస్తుంది. ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్నవారు కూడా మీతో మాట్లాడాలని అనుకుంటారు. ఇంట్లో ఉన్న ఒక సమస్యకు పరిష్కారం కనిపించవచ్చు. మీకు ఇష్టమైన వ్యక్తి నుండి ఒక మంచి మాట వినడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. కొందరు కన్యారాశివారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతారు. ఆ నిర్ణయం వారి భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశముంది. అందుకే ఈ రోజుల్లో గతాన్ని గుర్తు చేసుకుని బాధపడటం తగ్గించి ముందుకు చూసే అలవాటు పెంచుకోవాలి. ఎందుకంటే విధి మీకోసం ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. ప్రతి మనిషి జీవితంలో తన ఎదుగుదలను చూసి సంతోషపడేవారుంటారు. అలాగే తన ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. కన్యా రాశివారికి ఈ విషయం మరింత ఎక్కువగా వర్తిస్తుంది. ఎందుకంటే మీలో ఉన్న ప్రతిభ, క్రమశిక్షణ మరియు పనిపట్ల నిబద్ధత చాలామందికి కనిపిస్తుంది. అందుకే కొందరు మీ విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చు. మీ గురించి తప్పుగా మాట్లాడి ఉండవచ్చు. మీపై అపార్థాల్ని సృష్టించి ఉండవచ్చు. కాని ఈ 4 రోజులలో గ్రహాల అనుగ్రహం వల్ల నిజం బయటపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఎవరితోనూ పోటీపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు మీకోసం పనిచేయడం ప్రారంభిస్తోంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులే మీ పనిని మెచ్చుకునే పరిస్థితి రావచ్చు.
ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీ గురించి వచ్చిన అపోహలు తొలగిపోతాయి. కొందరు కన్యారాశివారు చాలా కాలంగా ఒక సమస్యతో పోరాడుతూ ఉండవచ్చు. అది కోర్టు వ్యవహారం కావచ్చు, భూమి వివాదం కావచ్చు, లేదా కుటుంబ విభేదం కావచ్చు. ఇప్పుడా సమస్యలో మీకు అనుకూలంగా మార్పులు కనిపించే అవకాశముంది. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. శత్రువులను ఓడించడానికి కోపం అవసరం లేదు, సహనం అవసరం. ఎందుకంటే శనిగ్రహం మీకు అదే పాఠాన్ని నేర్పుతోంది. మీరు ప్రశాంతంగా ముందుకు సాగితే మీ విజయమే మీకు సమాధానం చెబుతుంది. గతంలో మీ నుండి ఏదైనా తీసుకెళ్లిన వారున్నా ఇప్పుడు విధి మీకు ఇంకా విలువైనదాన్నివ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది అనే యోగం శత్రువులపై విజయంగా కూడా కనిపించబోతోంది. కొన్ని సందర్భాల్లో మీరు ఊహించని చోట నుండి సహాయం అందుతుంది. మీకు మద్దతు ఇవ్వనివారు కూడా అవసరమైన సమయంలో మీకు అండగా నిలబడే అవకాశం ఉంది. అందుకే ఈ రోజులలో కోపంతో నిర్ణయాలు తీసుకోకుండా తెలివిగా వ్యవహరించాలి. మీ ప్రశాంతతే మీ పెద్ద ఆయుధంగా మారబోతోంది. జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా కనిపిస్తాయి, కాని ఆ రోజుల్లోనే భవిష్యత్తును మార్చే సంఘటనలు జరుగుతాయి. కన్యారాశివారికి జూన్ 26 నుండి 29 వరకు అలాంటి సమయం కనిపిస్తోంది. మీరిప్పుడు నిలబడి ఉన్న చోట నుండి భవిష్యత్తు స్పష్టంగా కనిపించకపోవచ్చు, కాని గ్రహాలు మాత్రం మీకోసం ఒక కొత్త మార్గాన్ని సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి ఆలస్యం, ప్రతి నిరాశ ఒక కారణంతోనే జరిగిందని మీరు త్వరలో అర్థం చేసుకుంటారు. ఒక అనుకోని సమాచారం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించవచ్చు. కొందరికి ఉద్యోగంలో మార్పు రావచ్చు, మరికొందరికి వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం ఏర్పడవచ్చు, ఇంకొందరికి కుటుంబంలో ఒక శుభకార్యం ద్వారా కొత్త ఆనందం లభించవచ్చు. మీరీ మధ్యకాలంలో పదే పదే ఒకే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే దానికి సంబంధించిన సమాధానం ఈ 4 రోజులలో లభించే అవకాశముంది. ప్రత్యేకంగా సోమవారం రోజు ఒక విధి సంకేతం మీకు కనిపించవచ్చు. అది ఒక కల రూపంలో కావచ్చు, ఒక వ్యక్తి చెప్పిన మాట రూపంలో కావచ్చు, లేదా అకస్మాత్తుగా జరిగిన సంఘటన రూపంలో కావచ్చు. ఆ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే విశ్వం మనతో మాట్లాడే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కొన్నిసార్లు చిన్న సంఘటనల వెనుక పెద్ద సందేశాలు దాగి ఉంటాయి. మీరు గతంలో కోల్పోయిన అవకాశాల గురించి బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి తలుపు మూసుకుపోవడం ఓటమి కాదు, కొన్ని తలుపులు మూసుకుపోవడం వల్లే మరింత పెద్ద ద్వారాలు తెరుచుకుంటాయి. ఇప్పుడు మీ జీవితంలో అదే జరగబోతోంది. మీ ముందుకు వచ్చే అవకాశాలను గమనించండి, కొత్త వ్యక్తులను గౌరవించండి, కొత్త ఆలోచనలకు స్వాగతం చెప్పండి. ఎందుకంటే విధి మీ చేతిలో పెట్టబోయే వరం మీరు ఊహించిన దానికంటే గొప్పదిగా ఉండే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కన్యారాశివారి కుటుంబ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మీరు చెప్పిన విషయాలను పట్టించుకోనివారు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. చాలా కాలంగా మాట్లాడని బంధువు తిరిగి సంప్రదించే అవకాశం ఉంది. ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని తీసుకురావచ్చు. కొందరికి ఇల్లు, స్థలం లేదా కుటుంబ ఆస్తికి సంబంధించిన విషయాల్లో సానుకూల పరిణామాలు కనిపిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా గ్రహాల అనుగ్రహం కనిపిస్తోంది. గతంలో మనసుకు నచ్చిన వ్యక్తి దూరమయ్యాడని బాధపడుతున్న వారికి ఇప్పుడు కొత్త ఆశ కలుగుతుంది. అయితే అది తప్పనిసరిగా అదే వ్యక్తి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది అనే యోగం ఇక్కడ కూడా పనిచేస్తోంది. ఒక సంబంధం ముగిసింది అంటే దేవుడు మీకు ఇంకా మంచి సంబంధం సిద్ధం చేశాడనే అర్థం. అందుకే పాత బాధలను విడిచిపెట్టాలి, మీ హృదయాన్ని కొత్త అవకాశాలకు తెరిచి ఉంచాలి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ద్వారా లేదా బంధువుల ద్వారా ఒక మంచి పరిచయం ఏర్పడవచ్చు. ఇప్పటికే వివాహితులైన వారికి జీవిత భాగస్వామి నుండి మద్దతు పెరుగుతుంది. కొన్ని రోజులుగా ఉన్న విభేదాలు తగ్గుతాయి. ఇద్దరూ కలిసి భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశం వస్తుంది. ఆదివారం రోజు ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో గడిపితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీ ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. ఒకప్పుడు ఖాళీగా అనిపించిన హృదయం ఇప్పుడు ప్రేమతో నిండిపోతుంది. మీరు కోల్పోయిన ప్రేమ కంటే పెద్ద ప్రేమ, కోల్పోయిన ఆనందం కంటే పెద్ద ఆనందం మీ జీవితంలోకి ప్రవేశించే సమయం దగ్గరలోనే ఉంది. కన్యారాశివారికి ఈ 4 రోజులలో అత్యంత ప్రభావం చూపబోయే అంశం ఉద్యోగం మరియు ధనం. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం మీకు అందే అవకాశముంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు నిరాశపడకుండా ప్రయత్నాలు కొనసాగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఇంటర్వ్యూలు ఇచ్చిన వారికి శుభవార్త రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు అప్పగించబడవచ్చు. మొదట అవి భారంగా అనిపించినా తర్వాత అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. పై అధికారులు మీ పనితీరును గమనించే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఒక కొత్త వ్యాపార అవకాశం రావచ్చు. ఈ అవకాశం చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద లాభానికి దారితీయవచ్చు. శనివారం రోజు ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఆదివారం మరియు సోమవారం రోజుల్లో ధనానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. ఇంతకాలం కష్టపడి కూడా ఫలితం కనిపించకపోయినవారు ఇప్పుడు మార్పును గమనిస్తారు. ఒకప్పుడు మీకు రాకపోయిన డబ్బు గురించి ఆలోచిస్తూ బాధపడ్డారు. కాని ఇప్పుడు ఆ నష్టం వల్లే మీకు ఇంకా పెద్ద అవకాశం లభించబోతోంది. కొందరికి అదనపు ఆదాయం వచ్చే మార్గాలు కనిపిస్తాయి. మరికొందరికి కొత్త వ్యాపార భాగస్వామ్యం ఏర్పడవచ్చు. విద్యార్థులు మరియు యువత కూడా ఈ సమయంలో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం పొందుతారు. ఒక చిన్న ప్రయత్నం పెద్ద విజయానికి దారితీస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, దేవుడు మీ చేతిలో నుండి తీసుకున్నది శాశ్వతంగా పోయిందని కాదు. దానికి బదులుగా ఇంకా విలువైనదాన్ని మీ జీవితంలోకి పంపడానికి సమయం సిద్ధం చేస్తున్నాడు. అందుకే భయం వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది అనే విశ్వాసంతో ప్రతి అవకాశాన్ని స్వీకరించాలి. ఎందుకంటే ఈ 4 రోజులలో మీ అదృష్టం నెమ్మలిగా కొత్త తలుపులు తెరవడం ప్రారంభిస్తోంది. కన్యా రాశివారికి జూన్ 26 నుండి 29 వరకు ఒక ప్రత్యేకమైన గ్రహయోగం కనిపిస్తోంది. ఈ యోగం కారణంగా మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా మీకు పరిచయం లేని కొత్త వ్యక్తి కావచ్చు. కాని అతని రాక లేదా ఆమె రాక మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు కారణమవుతుంది. కొన్నిసార్లు మనం కోల్పోయిన అవకాశాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. కాని విధి మనకు మరో దారిలో పెద్ద బహుమతిని పంపిస్తుంటుంది. అదే ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది. ఈ 4 రోజులలో ఒక చిన్న సంఘటనను కూడా నిర్లక్ష్యం చేయకండి. అనుకోకుండా వచ్చిన ఫోన్ కాల్, అకస్మాత్తుగా కలిసిన పాత స్నేహితుడు, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమాచారం లేదా ఒక ఆహ్వానం మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉండవచ్చు. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం నుండి ఆదివారం వరకు మీరు కలిసే వ్యక్తులలో ఒకరు మీకు కొత్త దారి చూపే అవకాశం ఉంది. ఇంతకాలం మూసుకుపోయిన తలుపులు ఒక్కసారిగా తెరుచుకుంటున్నట్లు అనిపిస్తుంది. కొంతమంది కన్యారాశివారు గతంలో ఒక వ్యక్తి వల్ల చాలా బాధపడి ఉండవచ్చు, నమ్మకం కోల్పోయి ఉండవచ్చు. కాని ఇప్పుడు గ్రహాలు చెప్తున్న సందేశం వేరు. మీకు దూరమైన వ్యక్తి గురించి బాధపడకండి. ఎందుకంటే మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది. ఆ పెద్దది కొన్నిసార్లు ఒక మనిషి రూపంలో వస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ధైర్యం, సహాయం, సలహా లేదా అవకాశంగా మారవచ్చు. అందుకే ఈ రోజుల్లో కొత్త పరిచయాలను గౌరవించండి. మీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిలో విధి పంపిన సందేశం దాగి ఉండవచ్చు. మీరు ఎక్కడికి వెళ్లినా మీ మాటలకు ప్రాధాన్యం పెరుగుతుంది. మీ ఆలోచనలను ఇతరులు ఆసక్తిగా వింటారు. ఇది మీకు సాధారణంగా అనిపించినా గ్రహాల ప్రభావం వల్లే జరుగుతుంది. మీలోని ప్రత్యేకతను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తున్నారు. గతంలో మీ విలువను గుర్తించని వారు కూడా ఇప్పుడు మిమ్మల్ని గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. కన్యా రాశికి చెందిన విద్యార్థులు మరియు యువత ఈ 4 రోజులలో ఒక ముఖ్యమైన మార్పును అనుభవించబోతున్నారు. చాలామంది విద్యార్థులు గతంలో పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాక నిరాశ చెంది ఉంటారు. కొందరు మంచి ర్యాంకు కోసం కష్టపడినా ఫలితం దక్కక బాధపడి ఉండవచ్చు. కాని ఈ సమయంలో బుధుడి అనుగ్రహం వల్ల మీలో ఉన్న ప్రతిభ బయటపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు నేర్చుకున్న విషయాలు సరైన సమయంలో ఉపయోగపడతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తమ ప్రణాళికను మార్చుకోవాల్సిన అవసరం రావచ్చు. కాని ఆ మార్పు మీ విజయానికి దారితీస్తుంది. మీ గురువులు లేదా పెద్దలు చెప్పే ఒక చిన్న సలహా కూడా మీ జీవితాన్ని మలుపు తిప్పగలదు. ఆదివారం రోజున చదువుకు సంబంధించిన ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. విదేశీ విద్య గురించి ఆలోచిస్తున్న వారికి కూడా అనుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి.
నిరుద్యోగ యువతకు ఈ రోజులు చాలా కీలకం. చాలా కాలంగా నిరుద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు నిరాశను వదిలేయాలి. ఎందుకంటే మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది అనే యోగం ఉద్యోగ రంగంలో బలంగా పనిచేస్తోంది. మీరు దరఖాస్తు చేసిన ఒక ఉద్యోగం గురించి సమాచారం రావచ్చు. గతంలో తిరస్కరించబడిన చోటే మళ్లీ అవకాశం రావచ్చు. లేదా మీరు అసలు ఊహించని రంగంలో కొత్త అవకాశం కనిపించవచ్చు. యువతలో కొందరు వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటారు. ఈ సమయంలో చిన్నగా మొదలుపెట్టిన పని భవిష్యత్తులో పెద్ద స్థాయికి చేరే సూచనలు ఉన్నాయి. మీలో ఉన్న సృజనాత్మకతను ఉపయోగించుకోవాలి. ఇతరులు ఏమనుకుంటారో అనే భయాన్ని వదిలేయాలి. ఎందుకంటే గ్రహాలు ఇప్పుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే పనిలో ఉన్నాయి. మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వడానికి ఇదే సరైన సమయం. కన్యారాశివారి ఆర్థిక పరిస్థితిలో నెమ్మదిగా కాని స్థిరమైన మార్పు కనిపిస్తోంది. చాలామంది గతంలో డబ్బు విషయంలో నష్టాలెదుర్కొని ఉండవచ్చు. పెట్టుబడి చేసిన చోట లాభం రాకపోవచ్చు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడి ఉండవచ్చు. కాని ఇప్పుడు గ్రహాలు మీకు కొత్త మార్గాలను చూపబోతున్నాయి. మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది అనే సంకేతం ధన విషయాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మీ చేతికి ఒక కొత్త ఆదాయ మార్గం రావచ్చు. చిన్నగా మొదలైన అవకాశం భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇవ్వగలదు. కొందరికి పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశముంది. మరికొందరికి అదనపు ఆదాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం మరియు సోమవారం రోజుల్లో ఆర్థిక విషయాలకు సంబంధించిన మంచి సమాచారం అందే అవకాశముంది. ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత కనిపిస్తోంది. భూమి, ఇల్లు లేదా కుటుంబ ఆస్తికి సంబంధించిన ఒక పని ముందుకు కదులుతుంది. ఇంతకాలం నిలిచిపోయిన వ్యవహారం మళ్లీ చర్చకు రావచ్చు. పెద్దల సహకారం వల్ల సమస్యలు సులభంగా పరిష్కారమయ్యే అవకాశముంది. కొందరికి వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన కలుగుతుంది. మరికొందరు ఇంటికి అవసరమైన విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశముంది. అదృష్టం కూడా ఈ సమయంలో మీ వైపు తిరుగుతోంది. కాని అది ఒక్కసారిగా కాదు, చిన్న చిన్న శుభసూచనల రూపంలో మొదలవుతుంది. ఒకరోజు అనుకోకుండా వచ్చిన లాభం, మరో రోజు వచ్చిన శుభవార్త, ఇంకో రోజు కలిసిన మంచి వ్యక్తి, ఇలా ఒక్కొక్కటిగా మీ అదృష్టాన్ని పెంచే పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో మీకు దక్కని అవకాశాలు ఇప్పుడు వేరే రూపంలో మీ ముందుకు వస్తాయి. అందుకే ఈ రోజుల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వాటిలో ఒకటి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. కన్యారాశివారు సాధారణంగా బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇతరులు ఒక సమస్యను ఒకరోజు ఆలోచిస్తే కన్యారాశివారు అదే విషయాన్ని 10 సార్లు ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. అందుకే ఈ మధ్యకాలంలో మీలో కొందరు మానసిక ఒత్తిడి, నిద్రలేమి, తలనొప్పి లేదా శరీరంలో నీరసం వంటి సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. కాని జూన్ 26 నుండి 29 వరకు గ్రహాల స్థితి మీ మనస్సుకు ఒక కొత్త శక్తిని అందించబోతోంది. మీలో ఉన్న భారం క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీ హృదయంలో దాచుకున్న బాధలను బయటపెట్టే అవకాశం వస్తుంది. ఒక నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం వల్ల మీ మనస్సు తేలికపడుతుంది. కొన్ని సందర్భాల్లో మందుల కంటే మంచి మాటలు ఎక్కువగా పనిచేస్తాయి. అదే అనుభవాన్ని మీరు ఈ రోజుల్లో పొందే అవకాశముంది. గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని బాధపడడం వల్ల శక్తి తగ్గిపోతుంది. కాని ఇప్పుడు గ్రహాలు మీకు ఒక కొత్త దిశను చూపిస్తున్నాయి. మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది అనే విశ్వాసం మీలో పెరిగిన కొద్దీ ఆరోగ్యం కూడా మెరుగుపడడం ప్రారంభమవుతుంది. శనివారం రోజున శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా మంచిది. ఎక్కువగా కోపం తెచ్చుకోవడం లేదా అవసరం లేని వాదనల్లో పాల్గొనడం తగ్గించాలి. ఆదివారం ఉదయం ప్రకృతికి దగ్గరగా గడిపితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కొందరు కన్యారాశివారు గతంలో ఒక ఆరోగ్య సమస్య వల్ల భయపడి ఉండవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వైద్యుల సలహాలను పాటిస్తూ ముందుకు వెళితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ సమయంలో మీ శరీరం మీకొక సందేశమిస్తుంది. అదేమిటంటే మీపై మీరు కూడా కొంచెం ప్రేమ చూపించాలి. ఎప్పుడూ ఇతరుల గురించి మాత్రమే ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే త్వరలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన అవకాశం రాబోతోంది. ఆ అవకాశాన్ని స్వీకరించడానికి శరీరం మరియు మనసు రెండూ బలంగా ఉండాలి. కన్యారాశివారికి ఈ 4 రోజులలో గ్రహాల కదలికలు కేవలం భౌతిక జీవితానికే కాదు, ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఒక ప్రత్యేకమైన మలుపును చూపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ఎందుకిన్ని పరీక్షలు ఎదుర్కొంటున్నాను అని అనుకుని ఉండవచ్చు. ఒక పని పూర్తవుతుందనుకుంటే మరో ఆటంకం రావడం, ఒక సమస్య పరిష్కారమవుతుందనుకుంటే మరో కొత్త సమస్య రావడం వంటివి గతంలో ఎదురై ఉండవచ్చు. కాని ఇప్పుడు మీ జీవితంలో కనిపిస్తున్న మార్పులు సాధారణమైనవి కావు. ఇవి విధిరాసిన కొత్త అధ్యాయం ప్రారంభానికి సంకేతాలు. ఈ సమయంలో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి నష్టం శాపం కాదు. కొన్ని నష్టాలు మన జీవితంలో పెద్ద వరాలకు దారితీసే మార్గాలు.
మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది అనే ప్రధాన సందేశం ఇప్పుడు దైవానుగ్రహ రూపంలో కనిపించబోతోంది. ఒకప్పుడు మీ చేతుల నుండి జారిపోయిన అవకాశం గురించి బాధపడ్డ మీరు త్వరలో దానికంటే గొప్ప అవకాశాన్ని చూసి ఆశ్చర్యపోవచ్చు. ఒకప్పుడు దూరమైన వ్యక్తి గురించి కన్నీళ్లు పెట్టుకున్న మీరు భవిష్యత్తులో మీ జీవితంలోకి వచ్చిన కొత్త వ్యక్తి ద్వారా నిజమైన ఆనందాన్ని అనుభవించవచ్చు. ఈ రోజుల్లో దేవుడు మీ సహనాన్ని వృధా చేయడు. మీరు నిశ్శబ్దంగా భరించిన కష్టాలకు ఫలితమివ్వడానికి సమయం దగ్గరపడుతోంది. ముఖ్యంగా మీ మనసులో ఒక కోరిక చాలా కాలంగా ఉంటే దానికి సంబంధించిన కదలికలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఒక్కసారిగా అన్నీ మారిపోవు, కానీ ఒక్కో అడుగు ముందుకు పడుతూ మీ జీవితాన్ని మంచి దిశలో తీసుకెళ్తాయి. మీరు గమనించాల్సింది ఒక్కటే: మీ ముందుకు వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే వాటిలో ఒకటి మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. కొంతమంది కన్యారాశివారు ఈ సమయంలో తమ జీవిత లక్ష్యం గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇప్పటివరకు డబ్బు, పని, కుటుంబం గురించి ఆలోచించినవారు ఇప్పుడు జీవితానికి అసలు అర్థం ఏమిటి అనే ప్రశ్న వేసుకునే అవకాశం ఉంది. ఆ ఆలోచన మీలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు కారణమవుతుంది. దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది. ప్రార్థనలో ప్రశాంతత కనిపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒక కొత్త స్పష్టత ఏర్పడుతుంది. ఇదే మీకు రాబోయే గొప్ప వరానికి పునాది వేయబోతోంది. పరిహారాలు: జూన్ 26 నుండి 29 వరకు కన్యారాశివారు బుధగ్రహ అనుగ్రహం కోసం ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం భుం బుధాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించడం చాలా శుభప్రదం. శుక్రవారం రోజున శ్రీమహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి 2 నెయ్యి దీపాలు వెలిగిస్తే ఆర్థిక అభివృద్ధికి మార్గాలు తెరుచుకుంటాయి. శనివారం రోజున కాకులకు ఆహారం పెట్టడం, పేదవారికి నల్ల శనగలు లేదా నువ్వులు దానం చేయడం ద్వారా శని ప్రభావం అనుకూలంగా మారుతుంది. ఆదివారం ఉదయం సూర్యభగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి 3 సార్లు నమస్కారం చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోమవారం శివాలయంలో ఒక బిల్వదళం సమర్పించి ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ 4 రోజులలో పక్షులకు ధాన్యం వేయడం, ఆవులకు పచ్చగడ్డి పెట్టడం, చిన్నపిల్లలకు పండ్లు పంచడం చాలా శుభప్రదమైన పరిహారాలుగా పనిచేస్తాయి. ఇంట్లో తులసి మొక్క దగ్గర సాయంత్రం దీపం వెలిగించి 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుంటే ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తులు తగ్గుతాయి. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం మీ మనసులో ఒక మాట చెప్పుకోండి: దేవుడు నాకోసం ఇంకా గొప్పదాన్ని సిద్ధం చేశాడు అని. ఈ ఆలోచనే మీ అదృష్టాన్ని మేల్కొల్పే శక్తిగా మారుతుంది. కన్యారాశివారికి ఈ 4 రోజులలో గ్రహాలు ఒక ఆశ్చర్యకరమైన సందేశాన్ని ఇస్తున్నాయి. గతంలో జరిగిన నష్టాల గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్లలేకపోతే భవిష్యత్తులో వచ్చే వరాలను గుర్తించలేరు. అందుకే పాత బాధలను విదిలిపెట్టి కొత్త ఆశలకు స్వాగతం చెప్పండి. మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని గౌరవించండి. ప్రతి కొత్త పరిచయాన్ని జాగ్రత్తగా గమనించండి. ప్రతి శుభ సంకేతాన్ని విశ్వాసంతో స్వీకరించండి. జ్యోతిష్య మంత్రం కుటుంబ సభ్యులారా, ఈ జూన్ 26, 27, 28, 29 తేదీల కన్యారాశి ఫలితాలలో చెప్పిన విషయాలు మీ జీవితంలో ఎంతవరకు నిజమయ్యాయో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇంకా జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గుర్తును నొక్కండి. ప్రతిరోజూ మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన జ్యోతిష్య విశేషాలు ముందుగా అందుకోవచ్చు. కామెంట్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని భక్తితో వ్రాయండి. శ్రీమహావిష్ణువు అనుగ్రహం, బుధగ్రహ కటాక్షం, లక్ష్మీదేవి కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.